కేసులు చూపిస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసు అరెస్టులతో వైసీపీ నేతల్లో ఆందోళన, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. లిక్కర్ కేసులో ముడుపులు తినేశారనే మాట జనంలోకి వెళ్లడంతో వైసీపీలో ఆందోళన మొదలైంది. లిక్కర్ కేసులో త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ను సిట్ తలుపు తడుతుందని వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. అటు జిల్లాలో కూడా నేతల కుంభకోణాలు బయటపడుతుండటంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. లక్ష్మీదుర్గా, మద్యం కుంభకోణం సంబంధించి విచారణ కొనసాగుతుండగానే మరో కుంభకోణం కూడా వైసీపీని వెంటాడుతోంది. అదే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి క్వాడ్జీ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం పైన ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. వేలాది కోట్ల రూపాయల విలువ చేసేటువంటి క్వాడ్జీని తరలించినటువంటి వ్యవహారం ఉంది అనేటువంటి అంశాలపైన విచారణ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఇప్పటికే ఏ రకంగా క్వాడ్జీని అక్రమంగా తవ్వారు, దానికి సంబంధించి మొత్తం సంబంధించినటువంటి క్వారీల్లో ఈ వ్యవహారం సాగింది, దీనికి సంబంధించి సూత్రధారులు ఎవరు, దీంట్లో పాత్రధారులు ఎవరు అనేటువంటి అంశం పైన ప్రస్తుతం విచారణ అయితే ముందుకు పోతోంది. దీంట్లో ఎవరెవరికి ఎంతంత ఈ వ్యవహారంలో ముట్టింది, మొత్తం కోట్ల రూపాయల చేతులు ఎలా మారాయి, నెలకు ఇంత చొప్పున అటు నెల్లూరు నుంచి ఇటు ప్యాలెస్ వరకు ఏ రకంగా అందాయి, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటి ఆధారాలు కూడా వెలుక్కొస్తున్నాయి. ఇంకోవైపు మద్యం సంబంధించిన విషయంలో ప్రస్తుతం కేంద్రం కూడా ఎంటర్ కాబోతోంది. ముఖ్యంగా ఈడీ సంబంధించి ఇప్పటికే రంగంలోకి దిగింది. దీంతో ఇప్పటి వరకు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్న విచారణ ఒక ఎత్తు అయితే, ఈడీ ఎంటర్ అవ్వడంతో ఇది మరింత లోతుగా విచారణ కొనసాగడమే కాదు, దేశం దాటించినటువంటి ముడుపుల వ్యవహారంతో పాటు అన్ని వ్యవహారాలు బయటకు రాబోతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క ఆ కేసులు సంబంధించిన దాంతో ఉక్కిరి బిక్కిరి కాబోతోంది వైసీపీ అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పటికే నెల్లూరుకు సంబంధించి కూడా మాజీ మంత్రి కాకాని ఒకవైపు జైల్లో ఉన్నారు, ఇంకోవైపు నెల్లూరుకు సంబంధించినటువంటి క్వాడ్జీ కుంభకోణంలో ఎవరెవరిని విచారించకపోతున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా మనం ట్రై చేద్దాం. ఇవాళ సిట్టుకు సంబంధించిన విషయంలో ఎవరు విచారణకు రాబోతున్నారు, ఇంకోవైపు ఏసీబీ కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి వారికి సంబంధించి కౌంటర్ వేయాలని కూడా కోర్టు కోరడం, ఇలాంటి అనేక పరిణామాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్